ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 15, 16 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. మొదటి 100 రిజిస్ట్రేషన్స్కి మాత్రమే 3,000. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ₹4,000 చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతానికి లిమిటెడ్ సీట్స్ మాత్రమే కలవు. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సుందరరామరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ETF, అసలు ఈ రెండు రకాల ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏ ఏజ్ గ్రూప్ వారికి, ఏ మైండ్ సెట్ వారికి ఈ రెండిట్లో ఏ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందంటారు? రైట్. సో యాక్టివ్గా ట్రేడింగ్ చేసే హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకైతే ఎలాగో ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది అండ్ డిమాట్ అకౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈటీఎఫ్ సూట్ అవుతాయండి. బేసికల్గా ఏంటంటే ఈటీఎఫ్స్ అనేది ఒక ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే ప్రొడక్ట్స్ అనమాట. లైక్ స్టాక్ లాగానే ట్రేడ్ అవుతుంది కాబట్టి డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ ఇది కంప్లీట్గా డైవర్సిఫైడ్ ఫుల్. మ్యూచువల్ ఫండ్స్ కూడా డైవర్సిఫైడ్ ప్రొడక్టే, బట్ లైవ్లో కొనలేవు నువ్వు దాన్ని, ఆఫ్లైన్లోనే కొనాలి. అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ మీరు కొనాలంటే క్లోజింగ్ ప్రైస్ ఎన్ఏవి ఎంత ఉందో అంత కొనగలుగుతారు అంతే. క్లోజింగ్ ప్రైస్ ఎన్ఏవి అంటే లైవ్ మార్కెట్ ప్రైస్కి మీరు కొనలేరు. ఈటీఎఫ్స్ అలా కాదు, అది ట్రేడింగ్ అవుతుంది కాబట్టి లైవ్ మార్కెట్లో ప్రైస్ నీ కంట్రోల్లో ఉంటుంది. కొనేటప్పుడైనా అమ్మేటప్పుడైనా ప్రైస్ ఎంత నువ్వు డిసైడ్ చేస్తావు, నువ్వే చేయాలి. అందుకని వీటిని మ్యూచువల్ ఫండ్స్ని యాక్టివ్గా మేనేజ్ చేస్తుంటారు కాబట్టి యాక్టివ్ ఫండ్స్ అంటారు వాటిని. అంటే మ్యూచువల్ ఫండ్స్ అని ఒక ఫిక్స్డ్ ఎంఆర్పి లాంటివి. అది మేనేజ్మెంటల్, అది మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్ టాలెంట్ని బట్టి ఫండ్ రిటర్న్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. అందుకని మ్యూచువల్ ఫండ్లో ఒక మ్యూచువల్ ఫండ్స్కి ఇంకొక మ్యూచువల్ ఫండ్స్ మధ్య రిటర్న్స్ అనేది తేడా ఉంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్ అగ్రెసివ్గా ఉంటేనే ఎక్కువ అలకేట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో మార్కెట్ ఫుల్ ట్రెండింగ్లో ఉందనుకోండి, ఇది ఈజీగా మిగతా వాటిని బీట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ ట్రెండ్ అయిపోయింది అనుకోండి, ఇది ఫుల్ అండర్ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతుంటుంది. అట్లా ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్ బేస్గా తీసుకొని మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ వస్తుంటాయి. అందుకని మ్యూచువల్ ఫండ్స్ మనం చూసుకున్నప్పుడు ఏఎంసీ ఎలాంటిది అండ్ ఫండ్ మేనేజర్ టాలెంట్ ఏంటిది, హిస్టారికల్గా ఎంత రిటర్న్స్ ఇస్తున్నారు, ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ కన్సిడరేషన్ చేస్తాం మనం. అదే ఈటీఎఫ్ అలా కాదు, మీ ఎవరి దగ్గర నుంచి కొన్నా సరే ఆ ఈటీఎఫ్ లైవ్ మార్కెట్లో మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో అలానే పోతాయి ఇవి. అందుకని పర్ఫార్మెన్స్లో ఏం తేడా రాదు. మీరు చూసుకోవాల్సిందల్లా లిక్విడిటీ బాగుందా లేదా, ఎక్స్పెన్స్ రేషియో లీస్ట్ ఉందా లేదా, ఈ రెండు విషయాలు చూసుకోవాలి. లార్జ్ క్యాప్ సంబంధించి ఈటీఎఫ్ చాలా బాగుంటాయి. సో మనం ఇప్పుడు సమ్మరైజ్ చేసామనుకోండి, బోత్ ఆర్ వెల్ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్. ఓకే, రిస్క్ తక్కువ, రివార్డ్ తక్కువ. ఓకే, అంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ సూట్ అవుతుంది అనమాట. హిస్టారికల్ డేటా చూసుకుంటే మనకి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎక్స్పెన్స్ రేషియో రెండింటి మధ్య తేడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈటీఎఫ్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే ఉంటుంది 1 year బయటకు వెళ్తే. ఈటీఎఫ్స్లో అలాంటిది ఎగ్జిట్ లోడ్ ఏమని లేదు. అందుకని బేసిక్గా ట్రేడింగ్కి అయితే ఆ ప్రోడక్ట్ బాగుంటుంది, పొజిషనల్ ట్రేడింగ్ ఆ టైప్కి. మ్యూచువల్ ఫండ్ అయితే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ బాగుంటుంది. రెండోది ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ రెండు కావాలి ఈటీఎఫ్స్కి. మ్యూచువల్ ఫండ్స్కి అవి ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఏఎంసీ మ్యూచువల్ ఫండ్ పోర్టల్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి కొనుక్కోవచ్చు మనం. అప్పుడు మనకు డీమ్యాట్ అకౌంట్ అట్లా అవసరం లేదు, ట్రేడింగ్ అకౌంట్ లేదు. రెండోది దీన్ని ఎస్ఐపి రూట్లో ఆటోమేషన్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ని. ఈటీఎఫ్స్ నువ్వు చేయలేవు మాన్యువల్గా కొనుక్కోవటం ఇప్పుడు కానిటప్పుడు. ఓకే, సో రెండిట్లో కామన్గా ఉండేది ఏంటంటే వెల్ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్, రేట్ ఆఫ్ రిటర్న్ బాగుంటుంది అండ్ ఎవరికైనా బాగుంటుంది బేసికలీ ప్రొడక్ట్స్ లాంగ్ టర్మ్. కంటే రెండింటిలో కూడా తక్కువ అమౌంట్తో బిగిన్ చేసుకోవచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా దీంట్లో తక్కువ అమౌంట్ బిగిన్. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్కి మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది ఇంత అమౌంట్ అని. లైక్ ఎస్ఐపి అనుకోండి, మంత్లీ మినిమం 100 అనో లేకపోతే 1000 సింగిల్ టైం బై అనుకోండి ₹5,000 ఇలా ఉంటుంది. ఈటీఎఫ్స్కి ఇలా లేదు, ఒక యూనిట్ ₹30 మనం కొనుక్కోవచ్చు, 21 కొనుక్కోవచ్చు. ఆ యూనిట్ రేట్ ఎంత ఉందంటో మినిమం ఒక యూనిట్ అనమాట, డబుల్ డిజిట్తో కూడా కొనుక్కోవచ్చు మనం. దీంట్లో అయితే మినిమం రిక్వైర్మెంట్ ఇంత ఉంటుంది, ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. అది డిఫరెన్స్. బట్ రెండు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అండి. ఎందుకంటే ఇండెక్స్లో అయినా మ్యూచువల్ ఫండ్స్ అని జీరోకి వెళ్ళవు అంత ఈజీగా. ఇట్స్ వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ అనమాట. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్మోస్ట్ 80% మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఇండెక్స్తో పోల్చుకుంటే అండర్ పర్ఫార్మెన్స్లోనే ఉంటాయి. అందుకని లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్కి అయితేనేమో ఈటీఎఫ్స్ తీసుకోండి, స్మాల్ క్యాప్స్కి మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్కి రండి. అందుకని లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ఎక్కువ మొత్తం కావాలి, రిస్క్ మేము భరిస్తాం అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్కి వెళ్ళిపోవచ్చు. షార్ట్ టర్మ్ నాకు లార్జ్ క్యాప్లో ఉంటాననుకుంటే మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే ఈటీఎఫ్సే బెటర్. ఈటీఎఫ్స్ రిటర్న్స్ ఎగ్జాక్ట్లీ రిప్లికా ఆఫ్ ది ఇండెక్స్ అనమాట అంతే. ఎందుకంటే అలొకేషన్ అయినా ఎగ్జిషన్ అయినా దాని యాజ్ ఈజ్గా ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, ఫండ్ మేనేజర్ ఇష్టం అనమాట, ఎంతైనా అవును. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎన్ని స్టాక్స్లో మూవ్ చేసుకోవచ్చు అది. అందుకని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందుకని మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకునేటప్పుడు ఫండ్ మేనేజర్ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ డస్ మ్యాటర్. ఈటీఎఫ్స్కి లిక్విడిటీ డస్ మ్యాటర్ అంతే. అది బేసిక్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మ్యూచువల్ ఫండ్ వర్సెస్ ఈటీఎఫ్ అనే టాపిక్ గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.